ఇటీవల కురుస్తున్న వర్షాలు ద్విచక్ర వాహనదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎంత పెద్ద వర్షాలు పడితే వాహనదారులు అంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే వేల రూపాయలు పెట్టుకున్న బండ్లు చివరికి షెడ్డుకే పరిమితం కావచ్చు. కొన్ని రోజులుగా చాలా మంది ద్విచక్ర వాహనదారులు తమ బైకులు స్టార్ట్ కావడం లేదు, మధ్యలోనే ఆగిపోతున్నాయి. బైక్ మొత్తం బాగానే ఉన్నా కొత్త బైక్ అయినా ఆ సమస్య ఏంటో వాళ్ళకి తెలియడం లేదు. ఏమైందో తెలియడం లేదంటూ మెకానిక్ షాప్లకు వెళ్తే అసలు విషయాలు బయటపడ్డాయి. బైక్ ను మొత్తం సమగ్రంగా చెక్ చేసి చూస్తే పెట్రోల్ ట్యాంకుల్లో నీళ్లు ఉన్నాయని తేలుతోంది. ఇదేంటని అడిగితే అంతా ఇథనాల్ వల్లనే జరుగుతోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 నిబంధన ప్రకారం ఇప్పుడు విక్రయించే పెట్రోల్లో 20% ఇథనాల్ను మిక్స్ చేస్తున్నారు. ఇది పర్యావరణ పరంగా మంచిదే అయినా ఒక చిన్న లోపం పెద్ద సమస్యగా మారుతోంది. ట్యాంకు మూత సరిగ్గా పెట్టకపోతే వర్షపు నీటి ఒక్క చుక్క పడినా అందులో ఉన్న పెట్రోల్ అంతా ఇథనాల్ కారణంగా నీరుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పెట్రోల్ బంకులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంకుల్లో నీళ్లు కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారని బంకుల సిబ్బందిని వాహనదారులు ప్రశ్నించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే బంక్ నిర్వాహకులు మాత్రం పెట్రోల్ సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉంటుందంటున్నారు. అయితే సమస్య ఇథనాల్ వల్ల కావచ్చు, బంకుల తీరుతో కావచ్చు. మెకానిక్లు, బైక్ నిపుణులు మాత్రం పలు ముఖ్య సూచనలు చేస్తున్నారు. వర్షాకాలంలో బైక్ ట్యాంకర్ల మూతలను గట్టిగా బిగించాలని చెప్తున్నారు. పార్కింగ్ చేసిన సమయంలోనూ వర్షం పడకుండా కవర్ అమర్చాలంటున్నారు. వర్క్ షాప్ లో వాటర్ సెపరేషన్ చెక్ చేయించాలంటున్నారు. బంక్ నుంచి పెట్రోల్ తీసుకునే ముందు జాగ్రత్తగా పరీక్షించాలని సూచిస్తున్నారు మెకానిక్లు, బైక్ నిపుణులు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాహనదారులు తమ వాహనాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వాహన సంరక్షణ విషయంలో అలసత్వం చూపితే చిన్న చిన్న లోపాలు పెద్ద మరమ్మతులకే దారితీస్తాయి.